अरे साइड रा जय बीआरएस एक टक्का हैट्रिक पक्का एक टक्का हैट्रिक पक्का एक टक्का हैट्रिक पक्का एक टक्का हैट्रिक पक्का जय बीआरएस जय बीआरएस संजय नगर नायकत्व संजय नगर नायकत्व जय बीआरएस और एक टक्का हैट्रिक पक्का और एक टक्का हैट्रिक पक्का जय बीआरएस जय बीआरएस రాయకల్ మండలంలోని వడ్డలింగపూర్ గ్రామంలోని యువకులు గ్రామంలోని 50 మంది వరకు యువకులు ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ పథకాలను అభివృద్ధిని చూసి ఈరోజు సంజయ్ అన్న గారి సమక్షంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి చేరడం జరిగింది. అందరికీ వెల్కమ్. కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు రాయకల్ మండలంలోని వడ్డలింగాపూర్ గ్రామానికి చెందిన యువత పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంలో వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. అదేవిధంగా వారిని ప్రోత్సహించి తీసుకొచ్చిన గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ మాజీ సర్పంచ్ గారికి, ఏఎంసీ డైరెక్టర్లు, టెంపుల్ డైరెక్టర్లు, పెద్దలు, మాజీ ఎంపీటీసీలు, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారికి, యువక నాయకుడు తమ్ముడు యూత్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారికి, ధర్మాజిపేట సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలకు అందరు కూడా నా నమస్కారం. మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికి స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా పిల్లలు చూస్తూ ఉన్నారు, ఇవాళ సోషల్ మీడియాలో కావచ్చు, టీవీలలో కావచ్చు. వాస్తవాలు అనేటి కొందరు వక్రీకరించినా అని అసలు విషయం మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ గమనించబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా పార్టీలోకి వచ్చారు. మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తాను. పోయిన ఎలక్షన్లప్పుడు చాలామంది మనకు సపోర్ట్ చేయడం, మంచి మెజారిటీతో గెలిచాం. వడ్డలింగాపూర్ గ్రామంలో కూడా మంచి మెజారిటీ వచ్చింది. మీ అందరూ కూడా చూసినారు. నేను నిరంతరం ఆ ప్రాంతానికి రావడం, అక్కడ అన్ని వర్గాలతో సత్సంబంధాలు ఉంచడం, మళ్ళీ ఇప్పుడు మీరందరూ రావడంతో ఆ ఊరంతా వన్ సైడ్ అవుతుందని చెప్పి నేను భావిస్తాను. మీ అండ మాకు కొండంత బలం ఇస్తుంది, మీ యువకులది. మరి మీరందరూ చూస్తున్నారు, ఇవాళ చిన్నగా విద్యలో మొదలు పెడితే సర్కార్ బళ్ళల్లో ఒకనాడు దొడ్డు బియ్యం తిన్నోళ్ళు ఇవాళ పిల్లలు సన్న బియ్యం తింటూ మంచి ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నది సామాన్య బళ్ళలో చూస్తుంది. అదేవిధంగా బీసీ గురుకుల పాఠశాలలే లేకుండా అటు అల్లిపూర్, ఇటు లక్ష్మీపూర్లో అమ్మాయిలకు అబ్బాయిలకు జూనియర్ కళాశాల వరకు కూడా అయిపోయింది. దాంతో పాటుగా వైద్యం చూస్తే ఇవాళ మనది ప్రైమరీ హెల్త్ సెంటర్ అయింది. రాయకల్ ఒక్క డాక్టర్కి 7 అయ్యారు, జగిత్యాల్లో 10 మంది నుంచి 100 మంది డాక్టర్లు అయ్యారు. కరెంటు మీరు చిన్నప్పుడు చూసారు, ఎప్పుడు వచ్చునో ఎప్పుడు పోవనో తెలియని పరిస్థితి. ఇవాళ నిరంతరం విద్యుత్. వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. ఒకప్పుడు ఎరువుల కరువు, కరెంటు కరువు, ఎన్నో కరువు. ఇవాళ కేసీఆర్ గారు పెట్టుబడి సాయం కావచ్చు, మిగతా అన్ని కూడా ఆ రకంగా రావచ్చు. మీ దాంట్లో చాలామంది బీడీ కార్మికుల పిల్లలు కూడా ఉంటారు. ఏనాడు కూడా బీడీ కార్మికులకు ₹1 వచ్చింది లేదు. ఇవాళ బీడీ కార్మికులు మీ అక్కలకు, చెల్లెళ్ళకు, అన్నలకు చాలామందికి కళ్యాణ లక్ష్మి కూడా వచ్చింది. మొన్ననే నేను చదివి మరీ చెప్పాను. అందులో ఒక 14 మందికి ₹1 వస్తున్నప్పుడు ఎస్టీలకి వచ్చింది. ఒక వేరు లిస్టు చూసినాం, నేను ఉంటాను. 14 మందికి ఎన్నడన్నా ₹14 ఇచ్చిన వాళ్ళరా వేరే ప్రభుత్వం ఇవ్వాలంటే ఎక్కడ ఇస్తున్నాయా? మన పెద్ద మనుషులు మీ నాన్నమ్మలు, తాతలు. పక్కనే మహారాష్ట్ర, మీరు పోకుండా మనం ఎన్నో బండ్లు పోతాయి రాయగలరు. అక్కడ ₹1000 పింఛన్ ముందా?
మొన్న రాజస్థాన్ ఓటర్లు వచ్చింది మన దగ్గర బాగుంటుంది కదా సీట్ వాళ్ళు అది చెప్తుంది 750 ఇచ్చింది కాంగ్రెస్ సర్కారు 6 గంటలు కరెంటు కట్ ఇవాళ మనకు కరెంటు ఫుల్ నీళ్లు ఫుల్ వ్యవసాయం బాగుంది గౌడలకు చెట్టు పన్ను మాఫైంది రైతన్నలకు అంతకుముందు చెట్టు పన్ను ఉంటుండే అది మాఫైంది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు జరిగింది ఇంకా కూడా అన్నీ మీకు తెలుసు ఇంకా కూడా ముందు కూడా అన్ని విధాలు చేస్తాం రెండవది ఎంపీ ఎలక్షన్లప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడ్డాం అది కొంత తప్పుడు ప్రచారం చేసింది మీరు ఆలోచన చేయండి ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు అందరూ కూడా పోయినసారి మీ తల్లిదండ్రులు అందరూ మీరు ఇప్పుడు కొత్తగా యువకులు వచ్చారు మీ కుటుంబ సభ్యులు చేసేప్పటికీ నాకు అనుమతి వచ్చింది వచ్చిన నేను మీ మండలదే చెప్తా స్టార్టింగ్ సింగారావుపేట హనుమాన్ టెంపుల్ అల్లీపూర్ వేణుగోపాల్ స్వామి గుడి అక్కడ మడవేగుడికి రోడ్ అయోధ్య రామాలయం ఆడికెళ్ళి మైతాపూర్ దుర్గమ్మ గుడి దాంతోపాటుగా రాయకల్ ఆంజనేయ స్వామి గుడికి అయితే 55 లక్షలు రామాజిపేట రామాలయం ధర్మాజిపేటలో కృష్ణ దేవాలయం ఇప్పుడే భీవాని గుడికి కూడా చెప్పిన మన తాట్లబాయి రామాలయం వెనక సర్పంచ్ సార్ చెప్తున్నాడు తాట్లబాయి రామాలయం కొత్తపేట నాగాలయం హనుమాన్ టెంపుల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే బోర్రపల్లి దానికి కూడా మూటపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇవన్నీ కూడా నిధులు పెట్టాం అంటే ధర్మం గురించి చెప్తా ఉన్నాం మన కొద్దిగా మన దగ్గర పెద్దదే మొదలు పెట్టుకోలేదు మీరు మొదలుపెట్టినాడు తప్పకుండా మన ఒడ్డలిగాపురంలో కూడా నా సహకారం ఉంటుందని చెప్పి కాబట్టి ఇప్పుడు మళ్ళా 2 తండాలకు కూడా రోడ్లేని మక్తనాయక్ తండా లోకేనాయక్ తండా యూత్ను కూడా మీరు అందరూ మాట్లాడాలి దయచేసి అంతా మీ ఫ్రెండ్సే ఉంటారు గిరిజనులైనా మీ ఫ్రెండ్సే ఉంటారు దాంతో మనకు పెద్ద ముఖ్యం అనిపిస్తారు 2 రోడ్లు అయిపోయినాయి మధ్య రోడ్డు కూడా అటు ఇటో మాట్లాడి చేసేసుకున్నాం ఇక ఒకరిద్దరు ఏదో మాట్లాడుకుంటారు దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే తప్పకుండా తండాలో కూడా మంచి మెజార్టీ వస్తుంది ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు ఓకే కొన్ని వాళ్ళకి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఏదున్నా కానీ జీతాలు మాత్రం అక్కడ ఉన్న టీచర్లకు కానీ ఇది కానీ దేశంలో ఎక్కడలేనని ఉన్నాయి మీ అందరూ తెలుసు వాళ్ళ జీతాలు ఏందనేది వాళ్ళు కూడా మనకు వ్యతిరేకం చేయరు కానీ వాళ్ళకి యూనియన్లు ఉంటాయి ఆ యూనియన్ ఏదంటే అంటే వ్యక్తిగతంగా నేనంటే చాలా లైక్ చేస్తారు వాళ్ళందరూ కూడా మీ అందరి పక్షాన కొంత మాట్లాడి మంచి మెజార్టీ చూడాలి పక్క అక్కలు కూడా వెంకటేష్ మీరు అందరూ కూడా యూత్ ఉన్నారు ఆగి ఉన్నాడు ఎంకరేజ్ ఉన్నాడు ఈ పెద్దల సహకారం తీసుకొని చేయండి మన ప్రాంత అభివృద్ధికి నిరంతరం పనిచేస్తా నాకు వేరే ఏం లేదు ఈ వయసులో నా బిడ్డ పెళ్ళైపోయింది మనవరాలు పుట్టింది రేపు పుట్టేటికల్నే పోయిస్తున్నా నాకు ఏం బాధ లేదు అప్పుడప్పుడు వాళ్ళు ఇల్లు ఎన్నడూ నన్ను ఒక మాట అనకపోరు ఇక మొన్న వాళ్ళకి అధికారం కోసం ఇచ్చిపెట్టి పోయి మాట్లాడి ఇక దాన్ని మనం ఏం చేయలేము ఇప్పుడు తెలిసిపోతుంది జగిత్యాల నా గురించి తెలుసు కాబట్టి ఒక చిన్న సంఘం కానీ చిన్న వాళ్ళు కూడా నన్ను మాట్లాడలేదు లేకపోతే ఆ చేసిన యాక్షన్కు ఎంత కథ ఉండాలి ఎలాంటివి లేదు తప్ప వేరేది ఏం లేదు ఈ ఎలక్షన్ల టైంలో ఏమైనా ఎత్తారు ఎత్తారు దాన్ని మనం పట్టించుకునే అవసరం లేదు మీరు అందరూ 10 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు అంతకుముందు అయితే 30-40 ఏళ్ళకి వెళ్ళి ఒక డాక్టర్గా అందరికీ తెలుసు మరి మీ అందరి సహకారం ఇట్లే ఉండాలి చూస్తున్నాక ఇక ఎవరు ఆపేది ఏం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్